ఒకప్పుడు వేలాది మంది జీవించిన పట్టణం, రైళ్లు పరుగులు తీసిన పట్టణం, భారత్ను శ్రీలంకతో కలిపిన ముఖ్యమైన పోర్టు నగరం. కానీ ఒకే ఒక్క రాత్రిలో అది చరిత్రగా మారిపోయింది. ఒక భయంకరమైన తుఫాను, ఒక మహాసముద్ర అల వేలాది ప్రాణాలు మరియు మొత్తం నగరాన్ని మింగేసి ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించింది. ఇది తమిళనాడులోని ధనుష్కోడి కథ. భారతదేశంలోని అత్యంత భయానక గోస్ట్ టౌన్గా పేర్కొనబడిన పట్టణం యొక్క కథ. నేడు మనం చూసే ధనుష్కోడి శిథిలాల సమాహారం మాత్రమే. కానీ 1964కి ముందు ఇది చాలా అభివృద్ధి చెందిన పట్టణం. ఇది రామేశ్వరానికి దక్షిణ తూర్పున ఉన్న ఒక చిన్న ద్వీపం. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు భారత మహాసముద్రం. రెండు సముద్రాల మధ్య ఉన్న ఈ పట్టణం వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది, పోస్ట్ ఆఫీస్ ఉండేది, పాఠశాలలు ఉండేవి, చర్చిలు ఉండేవి, హాస్పిటల్స్ కూడా ఉండేవి. ప్రతిరోజు వందలాది మంది ఇక్కడికి వచ్చేవారు. చెన్నై నుంచి రైలుపై ప్రయాణించి ధనుష్కోడి చేరుకుని అక్కడి నుండి ఫెర్రీ ద్వారా శ్రీలంక వెళ్ళేవారు. అందుకే దీన్ని ఇండియన్ సిలోన్ గేట్వేగా పిలిచేవారు. కానీ ఎవరూ ఊహించలేదు, ఈ పట్టణం ఇంకొన్ని రోజుల్లో చరిత్ర పుస్తకాల్లో మిగిలిపోతుంది. అది 1964 డిసెంబర్ నెల. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. మొదట్లో అది సాధారణ వాతావరణ మార్పులా కనిపించింది. కానీ గంటలు గడిచే కొద్దీ అది భారీ తుఫానుగా మారింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ కాలంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు చాలా పరిమితంగా ఉండేవి. చాలామందికి ప్రమాదం ఎంత పెద్దదో కూడా తెలియలేదు. అది డిసెంబర్ 22 రాత్రి. ఆకాశం నల్లగా మారిపోయింది. గాలులు భయంకరంగా వీయడం ప్రారంభించాయి. సముద్రం అసాధారణంగా ఒక రూపం దాల్చింది. కానీ అసలు విపత్తు ఇంకా ప్రారంభం కాలేదు. 1964 డిసెంబర్ 22 రాత్రి పంబన్ నుంచి ధనుష్కోడి వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలు నంబర్ 653. దాదాపు 110 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ తెలియదు వారు తమ జీవితంలో చివరి ప్రయాణం చేస్తున్నారు. వర్షం తీవ్రంగా కురుస్తుంది, గాలి వేగం పెరుగుతుంది. అయినా ఆ రైలు ముందుకు సాగుతూనే ఉంది. రాత్రి 11 గంటల సమయంలో ఒక మహాసముద్ర అల రైల్వే ట్రాక్పై దూసుకొచ్చింది. కొన్ని సెకండ్లోనే మొత్తం రైలును ముంచెత్తింది. ఇంజిన్తో సహా అన్ని బోగీలు సముద్రంలో కొట్టుకుపోయాయి. రైలులో ఉన్న ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడలేదు. భారత రైల్వే చరిత్రలో ఇది అత్యంత విషాదకరమైన సంఘటనలో ఒకటిగా నిలిచిపోయింది. అదే సమయంలో ధనుష్కోడి పట్టణంపై ప్రకృతి తన కోపాన్ని చూపించింది. గంటకు 250 కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీచాయి. 20 అడుగుల కంటే ఎత్తైన అలలు నగరంపై విరుచుకుపడ్డాయి. ఇళ్ళు కూలిపోయాయి, పాఠశాలలు కొట్టుకుపోయాయి, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి, రైల్వే స్టేషన్ పూర్తిగా నాశనమైంది, చర్చిలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాత్రంతా ప్రజలు ప్రాణాల కోసం పోరాడారు. చీకటి, తుఫాను, అగ్రాలలు, ప్రజల అరుపులు అన్నీ కలిసి ఒక భయానక నరకంలా మారిపోయింది. ఉదయం సూర్యుడు ఉదయించేసరికి ధనుష్కోడి అనే పట్టణం దాదాపు మాయమైపోయింది. అధికారిక లెక్కల ప్రకారం 1800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ఎన్నో కుటుంబాలు పూర్తిగా అంతరించిపోయాయి. చాలామంది మృతదేహాలు కూడా దొరకలేదు. సముద్రం వారిని శాశ్వతంగా తనలో కలుపుకుంది. ఆ రాత్రి నుంచి ధనుష్కోడి ప్రజలు జీవితాలు ఎప్పటికీ మారిపోయాయి. విపత్తు తర్వాత ప్రభుత్వం పరిస్థితిని పరిశీలించింది. ఒక నిపుణుల కమిటీకి నియమించారు. ధనుష్కోడి ఇక నివాసయోగ్యం కాదని ఆ కమిటీ ప్రకటించింది. అధికారికంగా ఇది గోస్ట్ టౌన్గా ప్రకటించబడింది. ఇంకా ప్రాణాలతో మిగిలిన ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. కాలక్రమేణా ఇల్లు శిథిలాలుగా మారాయి. రైల్వే ట్రాక్లు ఇసుకలో కలిసిపోయాయి. కానీ కొన్ని గుర్తులు మాత్రం ఇంకా ఆ వినాశనానికి గుర్తుగా నిలిచి ఉన్నాయి. అవే పాడుబడిన చర్చ్, రైల్వే స్టేషన్ అవశేషాలు, పాత పోస్ట్ ఆఫీస్ గోడలు. ఇవి ఇప్పటికీ ఆ భయానక రాత్రి కథను చెబుతూనే ఉన్నాయి. నేడు ధనుష్కోడి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం.
ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. పాడుబడిన చర్చి ముందు నుంచుని ఫోటోలు దిగుతారు. పాత రైల్వే స్టేషన్ అవశేషాలను చూస్తారు. రెండు సముద్రాలు కలిసే ప్రాంతాన్ని సందర్శిస్తారు. కానీ ఈ అందమైన దృశ్యాల వెనుక ఒక విషాదకరమైన చరిత్ర దాగి ఉంది. ఒకప్పుడు నవ్వులతో కలకలలాడిన పట్టణం ఇప్పుడు నిశ్శబ్దంతో నిండిపోయింది. ధనుష్కోడి కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ప్రకృతి ముందు మనిషి ఎంత శక్తివంతుడైనా కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిస్సహాయుడే. ఒకే ఒక్క రాత్రి, ఒకే ఒక్క తుఫాను ఒక మొత్తం పట్టణాన్ని చరిత్రగా మార్చేసింది. ఇప్పటికీ ధనుష్కోడి సముద్ర తీరంలో నిలబడి ఉంటే అక్కడ గాలులు ఒక కథ చెబుతాయి. అది 1964 డిసెంబర్ 22 రాత్రి. ప్రకృతి తన శక్తిని ప్రపంచానికి చూపించిన రాత్రి కథ. ఇలాంటి చరిత్రలో దాగి ఉన్న నిజ సంఘటనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.